స్తోత్రాలు. చేరికుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగమును చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 14-15 వచనాలు ధ్యానం చేద్దాం. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయించున్నాము, కానీ ఈ శిష్యులు ఉపవాసము చేయదు, దీనికి హేతువేమని ఆయనను అడగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు ఉపవాసము చేతురు. ప్రార్థించేద్దామండి. స్తోత్రము 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 నాయనా, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడా, అనువాడవు, అలానికి ఏకరీతిగా ఉన్న సజీవుడకు దేవుని కుమారుడవు నాయనా, చూపుటలో ఐశ్వర్యవంతుడవు, నీ వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేని కనికర పూర్ణుడవు నాయనా, మా విమోచకుడవు, సజీవుడవు, ఉన్నవాడా, అనువాడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపులమైన మమ్మలను కనికరించి మా పాపములతో మేము నశించిపోకున్నట్లుగా నీ ఏకైక కుమారుని, మా ప్రియరక్షకుడైన యేసు ప్రభువారిని మా నిమిత్తమై ఈ లోకానికి మీరు అనుగ్రహించి నీ రక్త ప్రోక్షణ ద్వారా మమ్మలను విమోచించి నీ స్వాస్థ్యముగా ఉండడానికి ప్రభువా మీరు మమ్మలను కోరుకొనిన నీ ప్రేమను బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. నీ సంఘమైన యెరూషలేమును మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు నాటిన తోట వలె అయా, నీ పల్లెలైన వారు నీ సన్నిధిలో నాటబడిన వారై వర్ధిల్లుట కొరకు నీ కృపను దయచేయండి. మాలో ఏ ఒక్కరిని కూడా ప్రభువా నీ సన్నిధిలో నుంచి అయా త్రోసివేయబడకుండానట్లుగా, మాలో ఏ ఒక్కరు కూడా విరిచివేయబడకుండానట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యమును మా మధ్య జరిగించండి. వాక్యమైన దేవా, నీవే నీ సంగమనకు అవసరమైన సత్యోపదేశముతో నీ సంఘాన్ని బలపరిచి నీ వాక్శక్తి చేత, నీ ఆత్మ చేత, నీ స్వరము చేత నీ బిడ్డలను దర్శించమని ఈ ఉపవాసము వారికి ఆశీర్వాదకరముగా, నీవు ఈ ఉపవాసము వారికి నీ వలన కలుగు జయము కలుగునట్లుగా నీ బిడ్డలను అభిషేకించండి. సమస్తమును మేలుకరముగా మీరే సమకూడి జరిగించి సంఘము పైన నీ పరిశుద్ధాత్మను మీరు ఉంచి, నీ మహిమ నుంచి నీ ప్రజలైన వారు నీ కార్యముల చేత జయమందునట్లుగా నీ కృప చేత నీ సంఘముతో మీరే మాట్లాడి మహిమ పొంది నిత్య జీవము దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఈ వాక్య భాగమును ఎక్కువసేపు చెప్పను, కొంచెం సేపే ప్రార్థన చేద్దాము. కొంచెం సేపే క్లుప్తంగా చెప్పాలని అనుకుంటున్నాను నా ఆత్మ అయితే ఇంతక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, మేము ఆరాధన చేస్తూ దేవుని ఆత్మ దర్శించినప్పుడు దేవుడు ఒక దర్శనం ఇచ్చి ఆ దర్శనంతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ దర్శనాన్ని కూడా మీ ఆత్మలో నేను చెప్తూనే ఉన్నాను. కొందరు దాన్ని గ్రహించి ఉంటారేమో, అయినా ఒక్కసారి చెప్పాలని ఆ దర్శనం ఏంటి వచ్చింది. ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మరి ఒక తోట కనబడుతూ ఉంది. ఆ తోటను గురించి మాట్లాడితే, ఈ తోట ఎవరిది అనేది ప్రశ్న నా హృదయంలో వేస్తే, ఇది యెహోవా నాటిన తోట అనేది వచ్చింది. యెహోవా నాటిన తోట అనేది వస్తే వెంటనే అనుకున్నా, ఈ తోటలో ఏమున్నాయి
రెండు ప్రశ్న, ఒకటి నా ఆత్మ ప్రశ్నిస్తుంది, రెండవది దేవుని ఆత్మ సమాధానం చెప్తా ఉంది. ఈ తోటలో ఏమున్నాయి అన్న. ఈ తోటలో దేవుని నాటిన చెట్లున్నాయి అన్న అని వెంటనే స్వరం వినబడుతుంది. ఈ తోట పేరేంటి అన్న. ఈ తోట పేరేంటి అనేది నా ఆత్మ వేస్తే ఇది యెరూషలేము ప్రార్థనా మందిరం అని. దీనికి యెహోవా నాటిన తోట అని పేరు పెట్టుకున్నాను. ఈ తోటలో చెట్లు ఎట్లున్నాయి, ఏం చెట్లు ఉన్నాయి అంటే నేను నాటిన చెట్లు ఉన్నాయి, నేను నాటిన చెట్లు ఉన్నాయి, నేను నాటిన చెట్లు ఉన్నాయి, నేను నాటిన చెట్లు కూడా ఉన్నాయి. దేవుడు నాటిన చెట్లు ఏమున్నాయి? నేను కూర్చున్నది నా హృదయంలో ప్రశ్న వేసుకున్నా. నేను కొన్ని వాక్యాన్ని ప్రిపేర్ అయితే మీకు చెప్పేదాన్ని, కానీ ఆత్మను నా అంత దేవుని ఆత్మ నాకు బోధిస్తుంది. దేవుని నాటిన చెట్లు ఉన్నాయి. ఆ చెట్లలాగా మనం ఉంటేనే అది దేవునికి తృప్తి, మనకి తృప్తిగా ఉంటాయి. దేవుని నాటిన దేవుని తోటలోని దేవుని నాటిన చెట్లలాగా ఉండాలి. ఆ చెట్ల యొక్క ఫలాలను దేవుడు ఇష్టపడతాడు. ఆ చెట్లను దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు. అయితే దేవుని నాటిన చెట్లలో కొన్ని ఫలించకపోవడాన్ని బట్టి కొన్ని చెట్లను విరిచివేయబడుతున్నాయి. కొన్ని చెట్లేమో మరి పూర్తిగా మొద్దు దాకా కత్తిరించబడ్డాయి. కొన్ని చెట్లనేమో కత్తిరింపబడ్డాయి. కొన్ని కొమ్మలేమో విరిచివేయబడ్డాయి. కొన్ని చెట్లకేమో కొన్ని చిన్న పిందెలు ఉన్నాయి. కొన్ని చెట్లకేమో పువ్వులు పూస్తున్నాయి. కొన్ని చెట్లేమో అటు ఆకారానికి ఉన్నాయి. ఇదంతా చూపించి దేవుని యొక్క ఆత్మ సంఘమును దర్శించినప్పుడు దేవుని పిల్లలమైనటువంటి మనము అసలు మనం దేవుని తోటలో మనం ఉన్నాము. ఏదైనా వనాన్ని దేవుడే నాటాడు. దేవుడే దాన్ని ఏం చేశాడు? ప్రపంచంలో ఎన్నో తోటలుంటే దేవుడు కోరుకున్నటువంటి తోటను ఆయన కొరకు ప్రత్యేకంగా ఆదాము అవ్వ కొరకు దేవుడు ఒక తోటను కలగజేసి ఆ తోటలో పెట్టాడు. అలాంటి తోటగా ఈ అంత్య దినాలలో మనలను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నా హృదయంలో నేనేమి రిఫరెన్స్ చూడలేదు, ఏం చూడలేదు, కానీ నా హృదయాన్ని ప్రేరేపించిన దేవుడు నాటిన చెట్లు ఏందో అవి చూపించి దేవుని ఈ ఉపవాసంలో ఉన్న వాటిని కంక్లూడ్ చేస్తాను. ప్రియులారా చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచన భాగమును చదివితే, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రము వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీ యెహోవా నాటిన చెట్లన్నీ వారికి పేరు పెట్టబడును అని వ్రాయబడింది. చూడండి, యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తక వృక్షములన్నీ యెహోవా నాటిన చెట్లని వాటికి పేరు పెట్టబడను అన్నారు. దేవుడు తను మహిమపరచుకోవడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు అంటే కొన్ని చెట్లను ఏం చేస్తున్నాడంట? నాటుతున్నాడంట. కొన్ని చెట్లను ఏం చేస్తున్నాడంట? నాటుతున్నాడంట. వాటిలో ఇక్కడ అన్నాడు కదా, నీతి అనేటువంటి మస్తకి వృక్షము. మస్తకి వృక్షానికి ఇంకొక పేరు ఏంటి అంటే సింధూర వృక్షము అని కూడా దీనినే అంటారు. సింధూర వృక్షం అన్న, సరళ వృక్షము అన్న, సింధూర వృక్షము, సరళ వృక్షము, మస్తకి వృక్షం అన్న, ఈ మూడుటికి ఒకే నామముగా ఉంటుంది. ఈ చెట్టు సింధూర వృక్షాన్ని లేకపోతే మస్తకి వృక్షాన్ని, దేవుడు సరళ వృక్షాన్ని దేని కొరకు నాటారంటే, ఈ చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే కనుక దీనిని
దేవుని ప్రజలైనటువంటి వారు, దేవుని పిల్లలైనటువంటి వారు ఈ చెట్టు నీడను విశ్రమిస్తూ ఉంటారు. అబ్రహాము గారు కూడా మస్తకి వృక్షము దగ్గర అని అది కాండలు. ఇవన్నీ నేను ఏం చదవాల, నా ఆత్మ చెప్తుంది, నేను చెప్తున్నా మీకు. అబ్రహాము గారు మస్తకి వృక్షము దగ్గర ఆయన గుడారాలు వేసుకున్నారు. అక్కడే తన భార్య అయినటువంటి శారాను భూస్థాపితం చేశారు. ఈ మస్తకి వృక్షము, సింధూరు వృక్షము అనేది ఇజ్రాయేలు ప్రజల యొక్క పునాదికి అది సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఈ సింధూర మస్తకి వృక్షము యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, దీనినంట దేవుడు నీతి కొరకు పెట్టాడంట. ఈ చెట్టుని దేని కొరకు నాటాడంట? నీతి కొరకు. ఈ చెట్టు దేనికి సూచనగా ఉందంటే నీతి కొరకు సూచనగా ఉంది. కొందరిని దేవుడు సంఘములో సింధూరు మస్తకి వృక్షముల వంటి వారిగా నాటారు తన మహిమ కొరకు. అంటే ఈ సింధూరు మస్తకి వృక్షములు అనేటువంటి వారు నీతిమంతులుగా దేవుని సన్నిధిలో నాటబడాల. అంటే మనలో ఎందరము నీతిని కలిగి నీతిమంతులముగా దేవుని కోరుకుంటామో వాళ్ళు దేవుని మహిమ నిమిత్తమంట సింధూర మస్తకి వృక్షములాగా ఉంటారంట. రెండవ చెట్టు సంఖ్యాకాండము 24వ అధ్యాయము 6వ వచన భాగము నుండి చదివితే పేజీ నంబర్ 132వ పేజీ చదవమ్మా. 24వ అధ్యాయము 6. వాగువల్లి అవి వ్యాపించున్నవి, నదీ తీరాంది తోట వలెను, యెహోవా నాటిన అగరి చెట్లు వలెను, నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షము వలెను అవి ఉన్నవి అన్నాడు. నదీ తీరమందుల తోట వలెను, యెహోవా నాటిన అగరి చెట్టు వలె. దేవుడు ఇంకొక చెట్టును కూడా నాటాడంట. ఏం చెట్టు నాటాడంట? అగరు చెట్టు. నీతి అను మస్తకి వృక్షాన్ని నాటాడు. ఎక్కడేమి ఇంకేం చెట్టు నాటాడు? అగరు చెట్టు నాటాడు. ఈ అగరు చెట్టు దేనికి దేవుడు నాటాడంటే తోటలో ఈ చెట్టు చూడండి ప్రియులారా, కీర్తనల గ్రంథము 45వ కీర్తనల గ్రంథము 45వ కీర్తనల గ్రంథము 45వ కీర్తన 8వ వచన భాగములను చదవండి. నీ వస్త్రములెల్లా గోపురపు వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే, దంతముతో కట్టిన నగరులో తంతి వాద్యములన్నీ నిన్ను సంతోషపరచుచున్నవి. ఇక్కడ రాజు యొక్క వస్త్రాలను గురించి మాట్లాడుతూ, రాజు వేసుకున్నటువంటి వస్త్రాలలో ఏ వాసన ఉన్నది అంటేనంట అక్కడ చెప్తూ అంటున్నాడు, గోపురపు వాసన, అగరు వాసన వస్తుంది అంట. అగరు చెట్టును దేవుడు నాటాడంట. యెహోవా తోటలో దేవుడు ఏ చెట్టును నాటాడంట? అగరు చెట్టును నాటాడంట. దేవుని పిల్లలలో, దేవుని తోటలో మనం ఎలా ఉండాలి అంటే అగరు చెట్టులాగా ఉండాలంట. ఈ అగరు చెట్టు దేని కొరకు ఏర్పరచబడిందంటే సువాసనగా ఉండడానికి. సింధూరు మస్తకి వృక్షం ఏమో దేనికోసం నాటాడు? నీతి కోసం నాట్లాడాడు. ఈ అగరు చెట్టునేమో సువాసన కోసం. ఈ అగరు వాసన దేవుని దగ్గర నుండి వస్తుందంట. దేవుడు వేసుకున్న వస్త్రాలలో నుంచి అగరు వాసన వస్తుందంట. అందుకని పరమగీతములలో కూడా మీరు తీయొద్దుగా నేను చెప్తున్నాను. ఆ వేసుకున్నటువంటి వస్త్రములలో గోపురపు వాసన, ఆ అగరు వాసనకేనంట ప్రియురాలు ఆకర్షితురాలైపోయిందంట. ఆ ప్రియురాలు పరిగెత్తుకుని వచ్చిందంట. అంటే దేవుని పిల్లలైనటువంటి వారు దేవుని సన్నిధిలో దేవుని నాటిన చెట్లలాగా మనము ఉండాలి. అంటే మనలో కూడా ఏముండాలా? అగరు చెట్లులాగా పరిమళ వాసన ఉండాలా. పరిమళ వాసనగా మనం ఉంటే దేవుడు మనల్ని ధరించుకుంటాడు. దేవుడు మనలను ఆయన
ఆయన వస్త్రముల మీద సువాసనిచ్చినట్లుగా ఆయన ఆకర్షించుకొని ఆయన వాడుకుంటాడు. అగరు చెట్టును ఆయన ఏం చేసుకుంటాడంట? ఆయన వాడుకుంటాడు. ఆయన వాడుకోవాలా, ఆయన దాన్ని ఉపయోగించాలి అంటే అగరు సువాసనకు. దేవుని బిడ్డలమైన మనకేంటి పరిమళ వాసన, సువాసన? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచన భాగము నుండి, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవులను పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మనము అగరు చెట్టులాగా ఉండాలా? దేవుని తోటలో ఏ చెట్టులాగా ఉండాలి? దేవుని నాటిన చోటలో అగరు చెట్లు. దాదాపుగా కొన్ని వేల చెట్లు భూమి మీద ఉన్నాయి. కొన్ని వేల లక్షల చెట్లు భూమి మీద ఉన్నాయి. అన్ని చెట్లను గురించి దేవుడు మాట్లాడతలా. కొన్ని చెట్లు దేవుడంట వాటిని ఏం చేశాడంట? నాటాడంట. ఆయన తోటలో ఏం చేశాడంట? నాటాడంట. ఆ చెట్లు దేవునికి మహిమ కొరకు నాటుకున్నాడంట. ఆ చెట్టుని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట? తన కొరకు ఏం చేస్తాడంట? వాడుకుంటాడంట. సింధూర చెట్టుని నీతి కొరకు దేవుడంట నాటాడంట. మనము నీతిమంతులంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆ చెట్టు ద్వారా దేవుడికి ఏం కలిగిద్దంట? మహిమ కలిగిద్దంట. ఇప్పుడు అగరి చెట్టును దేవుడంట నాటాడంట. ఈ చెట్టు అంట సువాసన కోసమే నాటాడంట. ఈ చెట్టును దేనికోసం నాటాడంట? సువాసన కోసమే నాటాడు. ఈ సువాసన దేవుడంట ఆగ్రానిస్తాడంట. ఈ సువాసన దేవుడు తన శరీరం వస్త్రముల మీదంట ఈ సువాసన అంట ఆ వస్త్రములో ఉండేటట్టు చేసుకుంటాడంట. ఈ సువాసన ఎలా వస్తుంది? మనము అగరి చెట్టుగా ఎప్పుడు ఉంటామంటే మనలో కూడా దేవుని ప్రేమ ఉన్నప్పుడు. ప్రేమ అంట పరిమళ వాసన లాగా ఉంటుందంట. ప్రేమ మనలో ఉంటేనంట మనం ఎలా ఉంటామంట? దేవునికి పరిమళ వాసన లాగా ఉంటామంట. దేవుని ప్రేమ ఎవరిలో ఉంటారో మందిరంలో మనందరం అంట. ఆయన తోటగా మనల్ని చూశాడు అనుకోండి, తోటగా మనల్ని చూశాడంటే దేవుని ప్రేమ కలిగిన వారందరూ కూడా అగరు చెట్టులాగా ఉంటారంట. అగరు చెట్టులాగుండి ఆ వాసన వచ్చి అంట దేవుడు ఏం చేస్తాడంట? ఆగ్రానిస్తాడు. ఆ సువాసన నీలో నుండి రావాలి అంటే నీలో ఏముండాలి అంటే ప్రేమ ఉండాల. దేవుని ప్రేమ నీలో ఉండాల. క్రీస్తు మనల్ని ఎలాగున ప్రేమించాడో మనము కూడా దేవునిని అలా ప్రేమించాలా. మన సహోదరులను కూడా మనం అలాగే ప్రేమించాల. ఎవరిలో దేవుని ప్రేమ పరిపూర్ణంగా ఉంటుందో, ఎవరిలో దేవుని ప్రేమ పరిపూర్ణంగా ఉంటుందో వారు అగరు చెట్టులాగా ఉంటారంట. వాళ్ళు ఎలా ఉంటారంట? అగరు చెట్టు. మనుషులు నాటిన చెట్లు కాదు ఇవి. మనుషులు నాటిన చెట్లు కాదు, మనుషులు పెంచుకునే చెట్లు కాదు. ఇవి నోటి మాట కలిగిన చెట్లు కాదు. దేవుడు ఆజ్ఞ ఇస్తే పుట్టిన చెట్లు కాదు. ఇవి దేవుడు అంట తన చేతులతో ఈ చెట్లను ఏం చేశాడంట? నాటుకున్నాడంట. చూడండి ప్రియులారా, ఇంకొక చెట్టును జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 104వ కీర్తన 16వ వచన భాగమును చదవను. తీసారమ్మా? అందరు తీసారా? 506వ పేజీ 104వ కీర్తన 16వ వచన భాగం. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నది, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఇక్కడ ఇంకో చెట్టును ఆయన నాటిన అని అంటున్నాం. మనం ఇప్పుడు ఎవరు నాటిన చెట్ల గురించి మాట్లాడుకుంటున్నాం? మనుషులు నాటిన చెట్లను గురించి కాదు.
ఎవరు నాటిన చెట్లను మాట్లాడుకుంటున్నాం? దేవుడు నాటిన చెట్లు. ఇప్పుడు దేవుడు నాటిన చెట్లు వాటి పని అవి చేయలేదనుకోండి, దేవుని నాటిన చెట్లుగా మనము తోటలో లేమనుకోండి, దేవుడికి అవి మహిమను కలుగజేస్తాయా? కలుగచే. దేవుడు నీతి అను మస్తకి వృక్షముల వలె నాటాడు. దేవుడు పరిమళ వాసనివ్వడానికి అగరు వృక్షముల వలె మనల్ని నాటాడు. దేవుడు ఇక్కడ లెబానోను, ఆయన చేతులు నాటిన లెబానోను మీద నాటిన దేవదారు వృక్షం. ఈ దేవదారు వృక్షములు దేవుడు ప్రత్యేకంగా అన్నాడు. లెబానోను అనేది దేవుడు దీనిని కూడా ఏదేనును ఎలాగ దేవుడు ప్రత్యేకపరిచాడో లెబానోను అనేది కూడా దేవుడు అలాగనే ప్రత్యేకపరిచారు. ఈ లెబానోను అనేది పర్వత శ్రేణుల్లో, అంటే యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి పర్వతాలలో ఒక పర్వతము ఈ లెబానోను పర్వతం, ఈ లెబానోను ప్రాంతం. ఈ లెబానోను పర్వతం మీద చెట్లు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటాయంట. ఎందుకు అంటే ఈ లెబానోను పర్వతం మీద దేవుని యొక్క ప్రసన్నత ఎప్పుడు ఉంటుందంట. ఈ లెబానోను పర్వతం మీద దేవుని యొక్క ప్రసన్నత ఉంటుందంట. దేవుని సన్నిధిలో నుండి వచ్చే మంచు అక్కడ పడతా ఉంటుందంట. దేవుని సన్నిధిలో కురిసేటువంటి ప్రపంచం అంతా ఒక మంచు పడుతుంటే, ఆకాశపు మంచు పడితే దేవుని యొక్క మంచు మాత్రము ఈ లెబానోను మీద పడుతుంది. దేవుని యొక్క ప్రసన్నత ఏమో ఈ లెబానోను మీద ఉంటుంది. ఈ లెబానోను పర్వతం మీద ఏ వృక్షం వేసినా, అక్కడ లెబానోను పర్వతం మీద ఏ చెట్టు ఉన్నా మిగతా చెట్లన్నిటికంటే ఆ వృక్షానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అది శ్రేష్టమైనది అయి ఉంటుంది. ప్రపంచంలో శ్రేష్టమైనది ఏదైనా ఉంది అంటే కనుక అది లెబానోను పర్వతం మీద ఉన్న చెట్లే. ఆ చెట్లలో దేవుడంట లెబానోను మీద దేవదారు వృక్షాన్నంట నాటాడంట. ఏ చెట్టు నాడంట? దేవదారు వృక్షం. ఈ చెట్టే దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి మందిర కట్టడములో అంతా సొలొమోను గారు తీసుకొచ్చిన ప్రతి కర్ర ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే లెబానోను పర్వతము మీద ఉన్నటువంటి ఈ యొక్క కర్రలతోనే దేవుని యొక్క యెరూషలేము అనేది కట్టబడి ఉన్నది. ఈ లెబానోను దేనికి సూచనగా? ఈ లెబానోను మీద ఉన్న దేవదారు వృక్షం, ఈ దేవదారు చెట్టు దేని కొరకు ఏర్పరచబడింది అంటే, ఈ లెబానోను చెట్టు దేని కొరకు ఏర్పరచబడిందంటే ఉన్నతంగా దేవుని కొరకు. అన్ని చెట్లన్నిటికంటే ఎత్తైన చెట్టు ఏంటి అంటేనంట ఈ యొక్క దేవదారు వృక్షం. ఈ దేవదారు వృక్షానికి ఉన్న స్వభావం ఏంటంటేనంట, ఇది తిన్నగా పెరిగిద్దంట. ఇదంట దీనికి వంకర టింకరగా ఉండడం చేత కాదంట. దీనికి ఈ చెట్టుకున్నటువంటి స్వభావం ఏంటంటే తిన్నగా పెరగడం దానికి అలవాటు అంట. ఆకాశాన్ని చూస్తా పెరిగిద్దంట ఈ చెట్టు. ఆకాశాన్ని చూస్తా పెరిగిద్దంట ఈ చెట్టు. ఈ చెట్టు కొమ్మలు ఎంతగా ఉన్నా కూడా ఈ చెట్టు పొడవు మాత్రము మొద్దు నుంచి దాని పై భాగం వరకు కూడా అది స్ట్రైట్గానే ఉంటుంది, కానీ వంగడం కానీ కిందకే తిరగడం కానీ ఈ చెట్టుకి సాధ్యం కాదంట. అంటే ప్రియులారా, దేవుని పిల్లలు దేవుడు ఎందుకు దేవదారు వృక్షాన్ని నాటాడంటే, ఆయన తోటలో దేవదారు వృక్షం వేసుకు. ఎందుకంటే దేవుని పిల్లలమైన మనం కూడా దేవుని వైపు క్రీస్తు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు పత్రిక 3వ అధ్యాయము, పేజ్ నంబర్ 183వ పేజీ, 3వ అధ్యాయము 2వ వచన భాగము. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఏలే అనగా
మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అంటే దేవుని పిల్లలు, రక్షింపబడిన వారి పని ఏంటి అంటే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన తోటలో ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు దేవదారు వృక్షాలాగా మనం ఉండాలా. ఈ దేవదారు వృక్షం యొక్క ఎప్పుడు ఎటు చూస్తుందంటే, ఈ దేవదారు వృక్షము పైనే చూసి పెరిగిద్ది, అది పైన ఆకాశాన్నే చూసి పెరిగిద్దంట. దాని యొక్క పరుగంత ఎటు ఉంటుంది అంటే కనుక పైన. ఇప్పుడు దేవుని పిల్లలమైన మనం కూడా ఎటు చూస్తూ నేర్చుకోవాలా? పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన దేని మీద మనం ఏం చేయకూడదంట, మనస్సు పెట్టకూడదు. కానీ మనం ఎటు చూసి పెరుగుతాం, మనం ఎటు చూసి ఎదుగుతున్నాం చెప్పండి? ఎటు చూస్తే మనం దేవదారు వృక్షాలు లాగుంటాం? మనము బైబిల్లో గోడబాతు అనే ఒక పక్షి కూడా ఉంది. బైబిల్లో గోడబాతు అనే ఒక పక్షి కూడా ఉంది. ఈ గూడబాతుకు కూడా ఒక ప్రత్యేకత ఉందంట. ఈ గూడబాతు అది ఆకాశ వర్ష జలమే తాగిద్దంట. అది నీళ్ళైతే భూమి మీద నదులు నీళ్లున్నా, కోనేరు లేక్స్లో నీళ్లున్నా, కోనేరు నీళ్లున్నా, మరి అక్కడక్కడ ఎన్నో రకాలైన బావులు నీళ్ళున్నా, ఈ గోడబాతు మాత్రం వాటి ఎక్కడి దగ్గరికి వచ్చి తాగదంట. అదంట తప్పికేస్తేనంట ఎక్కడ చిమ్మటి మేఘం ఉంటుందో ఆ మేఘం దగ్గరికి వెళ్ళి నోరు తెరిచి కూర్చుంటుందంట. అది ఆకాశ జలములను మాత్రమే తాగిద్దంట. ఆ వర్షంతో పట్టేటప్పుడు ఆ వర్షం ఎక్కడ పడుతుందో అక్కడికి వెళ్ళి తన నోరు తెరిచి ఆ జలములు తాగిద్దంట. కొన్ని పక్షులు, కొన్ని చెట్లు మనం ఎలా ఉండాలో అందుకని అన్నాడు, యెహోవా నాటిన చెట్లు మనకెన్నో పాఠాలు. దేవుడు తన తోటలో మిమ్మల్ని కూడా ఎలా నాటాను అంటున్నాడంటే, దేవదారు వృక్షం వలె నేను నాటాను అంటున్నాడు. ఆయనకు మహిమ, నీ ద్వారా ఎప్పుడు మహిమ వస్తుంది? మనం మహిమ అంటే మనం దేవునికి మహిమ తేవాలంటే మనం ఏదో సంపాదించాలనుకుంటాం. అందువలన దేవునికి ఎప్పుడు మహిమ రాదు. మహిమ దేవునికి ఎప్పుడు వస్తుందంటే అన్నాడు, ఆయన నాటిన చెట్లలాగా ఆయన సన్నిధిలో మనము ఎదిగినప్పుడు. అంటే దేవదారు వృక్షంలాగా ఉండేవారు ఎవరా ఉంటారంటే పైనున్న వాటి మీదే మనసు పెడతారు, పైనే మనసు పెడతారు. కానీ భూ సంబంధమైన దాని మీద వాళ్ళు ఏం చేయరంట, మనసు ఉండరు. భూ సంబంధమైన దాని మీద నీకు మనసు ఉంది అంటే నీవు దేవుని తోటలో చెట్టుగా మాత్రము ఉండవు. దేవుని పిల్లలైనటువంటి మనలను దేవుడు దేవదారు వృక్షాల్లాగా నాటాడు. ఇంకా కీర్తనల భాగం 92వ అధ్యాయము 12వ వచన భాగము చదివితే 12-13 వచనాలు చదవండి. 501వ పేజీ, 501వ పేజీ. నీతిమంతులు ఖర్జూరపు మొక్క వలె మొగ్గ వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని మందిరములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉందురు. ఇక్కడ 2 చెట్లు ఉన్నాయి. ఏ 2 చెట్లు ఉన్నాయి అంటే ఖర్జూరపు చెట్టు ఉంది, అలాగనే దేవదారు చెట్లు ఉంది. దేవదారు చెట్టు గురించి ధ్యానం చేస్తాం. ఈ చెట్టు ఏం చెట్టు అంట, ఇంకో చెట్టు ఖర్జూరపు చెట్టు. ఈ ఖర్జూరపు చెట్టును కూడా ఇది ఎక్కడ నాటారంట, ఖర్జూరపు చెట్టు దేవదారు చెట్లు ఎక్కడ నాటబడి కనపడుతున్నాయి అంట, యెహోవా మందిరములో నాటబడి. ఎక్కడున్నాయి అంటే ఈ చెట్లు యెహోవా మందిరములో. ఎంత ఆశీర్వదింపబడితే ఆ చెట్లు దేవుని మందిరంలోకి వస్తాయి. దేవుని మందిరంలో
ఆ మందిరంలో నాటబడిన చెట్లతో ఖర్జూరపు చెట్టును దేవదారు వృక్షాన్ని పోలుస్తున్నాడు. మనము ఖర్జూరపు చెట్టుగా ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు నీతిమంతులై ఉండాలి. దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంట? నీతిమంతులమై ఉండాలి. నీతిమంతులముగా మనల్ని చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తాన్ని, మనకు తెలుసు రోమాపత్రిక 5వ అధ్యాయంలో యేసు రక్తము వలన మనం ప్రేమై ఉన్నాము అంటేనంట ఉగ్రత నుండి తప్పింపబడి నీతిమంతులమై ఉన్నాం. మనము నీతిమంతులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించారు. ఆయన రక్తం వలన నీతిమంతులమై ఉన్నాం. యేసుక్రీస్తునందుల విశ్వాసము వలన మనం ఏమై ఉన్నాం? నీతిమంతులము అంటే ఒక్క రక్తం వలన మాత్రమే కాదు. చెప్పండి అమ్మ, రోమాపత్రిక మీకు చెప్పేటప్పుడు చెప్పాను. మళ్ళీ ఇదే ప్రశ్న సామ్రాజ్య గారు కూడా మిమ్మల్ని వేసారు. నీతిమంతులు అవ్వాలంటే మనం ఏం చేయాలో నేను మీకు 5 విషయాలు చెప్పాను. నీతిమంతులు అవ్వాలి అంటే, మనం నీతిమంతులం అవ్వాలి అంటే, ఒకటి మొట్టమొదటి పని ఆయన రక్తము వలన నీతిమంతు, ఆయన రక్తమందలి విశ్వాసము వలన. రెండవది మనం ఏమవుతాం? ఆయన విశ్వాసం అనేది కూడా ఏ విశ్వాసం వలన? ఆయన రక్తమంది విశ్వాసము వలన నీతిమంతులం అవుతాం. ఆయన కృప వలన నీతిమంతులం అవుతున్నాం. ఆయన విధేయత ద్వారా మనందరము నీతిమంతులం అవుతున్నాం. ఆయన మరణ పునరుత్థానము ద్వారా మనం ఏమవుతున్నాం? నీతిమంతులం అవుతున్నాం. పరిశుద్ధాత్మ నూతన స్వభావాన్ని మనకి ఇవ్వడం ద్వారా మనం ఏమవుతున్నాం? ఇవన్నీ మీకు చెప్పాను. నేను ఇవన్నీ మీకు చెప్పాను. మీ నోట్స్లు తీస్తే మీకు గుర్తు వస్తాయి. అంటే నీతిమంతులంగా మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో ఎలా కనబడాలా? నీతిమంతులు. ఈ నీతిమంతులైనటువంటి వారు ఖర్జూరపు మొక్కల్లాగా ఉంటారంట దేవుని సన్నిధిలో. ఈ ఖర్జూరపు మొక్కల్ని దేవుని మందిరంలో నీతిమంతులను ఎందుకు తీసుకొచ్చి పెట్టాడు అంటేనంట, ఊరకనే పెట్టలేదంట. వాళ్ళు ఏం చేస్తారు అంటారంట, దేవునిని ప్రసిద్ధి చేస్తారంట. ఏమని దేవుని ప్రసిద్ధి చేస్తారు అంటేనంట, అన్నాడు కదా అక్కడ చక్కగా రాసి పెట్టారట. అన్నాడు కదా 13వ వచన గమలో 14వ వచనం, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదని. ఏం ప్రసిద్ధి చేస్తారంట వీళ్ళు? ఖర్జూరపు మొక్కలు దేవదారు వృక్షాలు ఏం చేస్తారంట? వాళ్ళంట దేవుడు యథార్థవంతుడనియు ఆయన ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదని అంట. వాళ్ళు ఏం చేస్తారంట? దేవుని నామాన్ని ఏం చేస్తారంట? ప్రసిద్ధి చేసే చెట్లు. ఆయన నామాన్ని ప్రసిద్ధి చేస్తారంట. అందుకనే వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నాడు? దేవుని మందిరంలో నాటుకున్నాడు. ఈ చెట్లకున్న భాగ్యం ఏంటి అంటేనంట, ఈ అసలు ముసలియే కావంట. ఈ చెట్లు ఏమవ్వంట? ముసలివి అవ. వాటి వయసు పెరిగిద్ది కానీ, వాటి వయసు పెరిగిద్దేమో కానీ ఈ మాత్రం అంట ముసలివి అవ్వవంట. వీటిలో బలం మాత్రం తగ్గదంట. అందుకని అంటున్నాడు కదా, అవి ముసలితనం అందుకు కూడా, వాటిని గురించి మాట్లాడుతూ వ్యక్తికి చెప్తున్నాడు, ముసలితనం అందుకు కూడా చిగురు పెడతా ఉంటారంట. ముసలితనంలో కూడా ఏం చేస్తున్నారంట? చిగురు పెట్టి సారం కలిగి ఉన్నారంట. ఇలాంటి వాళ్ళు కదా మోషే, ఇలాంటి వాళ్ళు కదా మరి యెహోషువ గారు, ఇలాంటి వాడు కదా కాలేబు, ఇలాంటి వారు కదా భక్తులైనటువంటి వారు. వాళ్ళ వృద్ధాప్యంలో కూడా, అంటే వారి వయస్సు పోయినా, వాళ్ళ వయసు పెరిగినా కూడా వాళ్ళలో ఏముంది? దేవుని నామాన్ని ప్రసిద్ధి చేయడానికి, ఆయన యథార్థవంతుడు అని ఆయన్ని ప్రసిద్ధి చేయడానికి, వారి వయసు యొక్క అనుభవమును బట్టి వారి దేవుని గురించి చెప్పడానికంట వారు సారాన్ని కలిగి ఎలా ఉంటారంట? పచ్చగా. ఇప్పుడు ఎన్ని చెట్లు నేర్చుకున్నాం? దేవుడు ఎన్ని చెట్లు నాటాడు తోటలో? ఒకటి నీతి అని మస్తకి వృక్షము, రెండవది అగరు చెట్టు, లెబానోను మీదున దేవదారు చెట్టు, మందిరములోని ఖర్జూరపు చెట్టు. 4 చెట్లు ఉన్నాయి. ఇంకా దేవుడు ఏ చెట్టును నాటి ఉన్నాడు చూద్దాం. దేవుని యొక్క 5వ చెట్టు యెషయా గ్రంథము
యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయం 5వ అధ్యాయము మొదటి వచన భాగమును, నా ప్రియుని గుచ్చి పాడదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గుచ్చి పాడదని వినును. సత్తువు గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట వినను. ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. చాలు. ఇంకొక చెట్టు ఏంటి అంటే కనుక ద్రాక్ష చెట్టు. దేవుని బిడ్డలను దేవుడు కూడా ఎలా నాటుకుంటున్నాడంటే ఆయన తోటలో ద్రాక్ష చెట్లులాగా మనల్ని నాటుకుంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయ భాగములో యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము మొదటి వచన భాగమును, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసిపోయేవను, ఫలింపని ప్రతి తీగ మరి ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాలను తీసివేయను. చాలండి. ఇక్కడ అంటున్నాడు కదా, దేవుడు అన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. దేవుని పిల్లలమైన మనందరము కూడా ఎవరంటాడా? తీగలము, ఆయనలో అంటు కట్టబడిన తీగలు. దేవుడు తన ప్రజలలో కొంతమందిని ఎలా నాటుకున్నారంట? ఇష్టమైన ద్రాక్ష చెట్టుగా. దేవుడు కొందరిని ఎట్లా అంటారు? దేవుడికి ఇష్టమైంది ద్రాక్ష చెట్టు అంటే ఏంటంట? ఇష్టమైంది, నాకు ఇష్టమైన ద్రాక్ష తోట అంటున్నాడు. ఈ ద్రాక్ష చెట్టు పని ఏంటి? ఈ ద్రాక్ష చెట్టు దేనికి సాదృశ్యముగా ఉన్నది? ఫలం ఇవ్వాల. ఈ ద్రాక్ష చెట్టు ఫలాల కొరకు. ఈ ద్రాక్ష చెట్టు ఈ వాసన అంటే కూడా దేవుడికి భలే ఇష్టం అంట. ఈ ద్రాక్ష చెట్టు పూత పట్టిన దగ్గర నుంచి దేవుడంట ఆ చెట్టు మీద మనసు పెట్టుకుంటాడంట. అందుకనే పరమగీతాలు అంటాడు, ద్రాక్ష చెట్లు పూత పెట్టి వాసన ఇస్తున్నాయి. నేనేం చెప్పట్లేదమ్మా, పరిశుద్ధాత్మ ఏం చూపిస్తే నేనయ్యా మీకు చెప్తాను. నేను కూడా అదే ఉన్నది. 2వ అధ్యాయము 12వ వచన భాగమును 13 చదివేసేయండి అమ్మా. ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసనిచ్చుచున్నది. 15వ వచన భాగంలోకి వచ్చేసేయండి. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి అన్న ద్రాక్ష తోటలు ఎలా ఉన్నాయి అంట? పూత పట్టి సువాసనిస్తున్నాయి అంట. అంటే ద్రాక్ష చెట్టు ఆయనకి ఇష్టమైన వనము ద్రాక్షవనం. ఆ ద్రాక్ష చెట్టు ఆయన చూడండి 7వ అధ్యాయం, ఇదే పరమగీతము 7వ అధ్యాయము 12వ వచన భాగం చదవండి. పరమగీతములు 7వ అధ్యాయము 12వ వచన భాగం. పందెలకడ లేచి ద్రాక్షవనముకు పోదము, ద్రాక్షవలలు చిగురించిన లేదో, వాటి పువ్వులు వికసించిన లేదో, దానిమ్మ చెట్టు పూత పట్టను లేదో చూతుములేమో, అచ్చటని నా ప్రేమ సూచనలను నీకు చూపెదను అంటున్నాడు. దేవుని యొక్క ప్రేమ నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వు ద్రాక్ష చెట్టు అయి ఉండాల. దేవుడు ప్రేమ సూచనలు, దేవుని కంట దేవుడంట నీకు తినడు కదా, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అది నీకు తెలియాలి అంటే, ఆయన ప్రేమ సూచన నీకు తెలియాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఏ చెట్టు అయి ఉండాలా? ద్రాక్ష చెట్టు అయి ఉండాలి. ఆ ద్రాక్ష చెట్టు ఫలించడానికి ముందే అది ఉద్యానవనాన్ని ఎలా తయారు చేయాలి అంటేనంట, ఎట్లా చేయాలంటే అంటాడు కదా, పందెలకడ లేచి ద్రాక్ష వనమునకు పోదము రండి, ద్రాక్ష చెట్లు చిగురించెనో లేదో, పూతబట్టి వాసనిస్తున్నాయో లేదో అని చూస్తున్నాడంట. ద్రాక్ష చెట్టు ఫలించడానికి ముందు ఏం చేయాలి? అది పూతబట్టి సువాసన ఇవ్వాల. ఫలించడానికి ముందు ఏం చేయాలా?
ద్రాక్ష చెట్టు పని ఏంటి? వనంలో పూత బట్టి సువాసననివ్వాల. ఆ పూత బట్టి సువాసననిచ్చిన తర్వాత ఆ చెట్టు పూత తర్వాత ఏమొస్తుందంట? కాపు, పిందె వేస్తుంది. అంటే ఫలించడానికి ద్రాక్ష చెట్టు లాగా ఫలించాల. ద్రాక్ష చెట్టు, నాకు ఇష్టమైన ద్రాక్ష చెట్టు ద్రాక్షవనం అంటున్నాడు. ఆయనకి ఇష్టమైందంట. ఎందుకు అంటే కనుక దేవుడికంట సంతోషాన్ని ఇచ్చేటువంటిది ద్రాక్షలంట. నిజంగా ద్రాక్షలు, శ్రేష్టమైన ద్రాక్షకాయలు కనుక తిన్నామనుకోండి, తిన్న వాళ్ళకి ఎట్టుంటుందంటేనంట సంతోషం వచ్చేస్తుందంట. తిన్న వాళ్ళ హృదయానికి ఏమొస్తుందంట? సంతోషం వస్తుందంట. ఈ తినగానే, ఈ ద్రాక్ష చెట్టు తినగానే ఆ చెట్టు ఫలం అంట, ఆ రుచి చూడగానే తిన్న వాళ్ళకి సంతోషం వస్తుంది. వాళ్ళు వెంటనే వాళ్ళ ప్రేమను ఏం చేస్తారంటే సూచనగా చూపించేస్తాడంట. ప్రేమ సూచన కావాలి. మనకేం కావాలా? ప్రేమ, దేవుని యొక్క. మనకి ఏదైనా అంతే కదా. ఎస్తేరు ఆశీర్వాదకు విందు పెట్టింది. విందు పెట్టి ఏం చేసింది చెప్పండమ్మా? మధురమైన మన నోటికి వస్తే ఎదుటి వాళ్ళు అంటారు కదా, ఏమన్నాడు అహశ్వరోజు? మంచిగా తిన్నాడు, భోజనం చేసేసాడు. ఏంగా ఉన్నాడు ఎస్తేరు ద్రాక్ష విందుకి ఆమె కూడా దేవునికి పిలిచిందంట. ద్రాక్షరసపు విందుకు పిలిచింది. ఆ ద్రాక్షరసపు విందులో ఆయనకి ఇష్టముగా రీతిగా చేసి పెట్టగానే అన్నాడు, రాజ్యములో సగం మట్టుకు నేనేం చేస్తాను నీకు. ఇప్పుడు ద్రాక్ష తోటలాగా మనల్ని చేశాడు. ద్రాక్ష చెట్టులాగుంటే నువ్వు కూడా ఆయనకి ఇష్టమైన మధురమైన ఆ ద్రాక్ష ఫలాన్ని నీ దగ్గరికి వచ్చేటప్పుడే ఆ సువాసనను, పూతపట్టి సువాసన ఇస్తేనంట. చూడండి, దాని గురించి మాట్లాడుతూ అంటున్నాడు కదా దేవుడు కూడా. 9వ వచనం, 7వ అధ్యాయము 9, 10 వచనాలు చదివితే, నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షరసము వలె ఉన్నది. ఆ శ్రేష్ఠ ద్రాక్షరసము నా ప్రియునికి మధుర పానీయము. అది నిద్రితల ఎదరములను ఆడజేయను. నేను నా ప్రియుని తానను, అతడు నాయందు ఆశాబద్ధుడై ఉండును. ఎంత బాగా రాసేసాడు. అన్నాడు కదా, నీ నోరు శ్రేష్టమైన ద్రాక్ష రసము వలె. మనం ద్రాక్ష కాయలు అంటే, ద్రాక్ష చెట్లు అంటే, ఆ ద్రాక్ష చెట్లు నోరు ఎట్టుంటుందంట? బాగా వినండి. అంటే వాళ్ళ నోటి మాటలు, వారి మాట్లాడే నోటి మాటలు దేవునికి అనుకూలమైనవి. ద్రాక్ష చెట్టు నేను ద్రాక్ష చెట్లాగా ఫలించాలని ఏడుస్తూ ఉంటాం. మనం దేవుని మాటలు నీ ఏంటంటే, ఇప్పుడు నీ మాటలు ఎలా ఉండాలో? నీ మాటలను బట్టే, నీ నోటి మాటను బట్టే, నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టే నువ్వు ద్రాక్షవలివా లేక నువ్వు వేరే చెట్టు అని తెలిసిపోతుంది. దేవుని యొక్క మాట కూడా దేవుడు కూడా అంటున్నాడు కదా, దేవుని యొక్క పిల్లలైనటువంటి వారంట. ఇక్కడ అంటున్నాడు కదా, నా ప్రియుడు, ఇక్కడ ఆమె చెప్తుంది, నేను నా ప్రియుడు దానిని, అతడు నా యందు ఆశాబద్ధుడు అంటే ఇక నా ప్రియుడు నాకే సొంతం, నాతోనే ఉంటాడు, నేను చెప్పినట్టు నాకు ఇష్టమైన చేస్తాడు, నాకు ప్రేమ సూచన ఏం చేస్తాడంటే చూపిస్తాడు. దేవుని పిల్లలారా, ద్రాక్ష చెట్టుగా నేను దేవుడు నాటి ఉంటే ఖచ్చితంగా నువ్వు మాట్లాడే మాటలు దేవునికి అనుకూలమైనవిగా ఉంటాయి. నువ్వు ద్రాక్ష చెట్టుగా నాటబడితే నీ నోటి మాటను బట్టే నువ్వు ఎవరు అనేది లోకం తెలుసుకుంటుంది. అంతే కదా, మన మాటలను బట్టి చాలా మంది మన ఎలాంటి వాళ్ళు తెలిసిపోతుందిగా. మనతో ఎవరైనా ఒక గంట మాట్లాడేశారు అనుకోండి, నువ్వెవరో నువ్వు చెప్పబలే, వాట్ యు ఆర్ అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు నీ నోటి మాటలు, నీతో ఒక గంట మాట్లాడితే లోకం నువ్వు ద్రాక్ష చెట్టువో, నువ్వు కారు ద్రాక్షవో, చెట్టు మందిరంలో ఉన్నటువంటి కారు ద్రాక్షవో, ఎర్రి ద్రాక్షవో, పిచ్చి ద్రాక్షవో తెలిసిపోద్ది. ఇవి కూడా ఉన్నాయి బైబిల్లో, నేను ఇప్పుడు అవి చెప్పను. ఈ ద్రాక్షలు ఉన్నాయి కదా, వెర్రి ద్రాక్షలు ఉన్నాయంట,
అంటే జాతిహీనపు ద్రాక్షాలు ఉన్నాయంట, పిచ్చి ద్రాక్షాలు ఉన్నాయంట, కారు ద్రాక్షాలు ఉన్నాయి, ఇన్ని ద్రాక్షాలు ఉన్నాయి. ఇయ్యో కాదు, వెంటనే చెప్పేస్తుంది లోకం. నువ్వు కారు ద్రాక్షవో, ఎర్రి ద్రాక్షవో, పిచ్చి ద్రాక్షవో, ఏ ద్రాక్షవో తెలిసింది. నిజమైన ద్రాక్షవలివైతే నీ నోటి మాటలు లోకాన్ని దేవుని దగ్గరికి తీసుకొస్తాయి. లోకాన్ని నీ దగ్గరికి దేవుని దగ్గరికి తీసుకొస్తాయి. దేవుడు నీ విషయంలో కూడా ఆశాబద్ధుడుగా ఉండి తన ప్రేమను నీ ఎడలో చూపిస్తాడు. ఇప్పుడు రెండవది ద్రాక్ష చెట్టు పని ఏంటంటే దేవునికి ఇష్టమైన ఫలాలను, దేవుడికంట ఇష్టమైన ఫలాన్ని, మధురమైన, న్యాయాధిపతులు 9వ అధ్యాయం అంటది, ద్రాక్ష చెట్టు చెప్తుందంట, నేనేం చేస్తున్నానో చెప్తుంది. ద్రాక్ష చెట్టు 9వ అధ్యాయం మాధురం అన్నాడు కదా, చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 207వ పేజీ 12వ వచ్చిన భాగం. తరువాత చెట్లు, నీవు వచ్చి మమ్మల్ని ఏలమని ద్రాక్షవలిని అడగగా, ద్రాక్షవలి దేవునిని మానవులను సంతోషపెట్టు, నా ద్రాక్షరసమని నీయక మాని అంటది. అంటే చాలమ్మా, ద్రాక్ష చెట్టు పని ఏంటంట, ద్రాక్ష ఫలం ఏం చేస్తుందంట, దేవునిని మనుషుల్ని ఏం చేస్తుందంట, ఈ కాయ తింటే ఏమొస్తుందంట, దేవునిని మనుషులను కూడా మనం ఏం చేయగలమంట, సంతోషపెట్టగలమంట. దేవునిని మానవులను సంతోషపెట్టే చెట్టే ద్రాక్ష చెట్టు. దేవుని మానవులను సంతోషపెట్టగలిగిన చెట్టు తన నోటి మాటల చేత ఏం చేస్తుందంట, దేవునిని ఏం చేస్తుందంట, వశపరుచుకుంటుందంట. నువ్వు మరి ఏ చెట్టువో, సంఘంలో నువ్వు ఏ చెట్టువో, కలుపు చెట్టువా, గడ్డి చెట్టువా, గడ్డివా, కలుపు చెట్టువా, ఏ చెట్టువో, పనికి రాని తీగవా. ఇప్పుడు పనికిరాని తీగల పని కూడా, కట్ చేసే పని కూడా పెట్టుకున్నాడు ఈ సంవత్సరం దేవుడు. పనికిరాని తీగలను, ఫలమివ్వని చెట్లను కూడా ఏం చేస్తున్నాడు ఈ సంవత్సరం, ఒక పని పడుతున్నాడు. దేవుని మందిరములో దేవుని కొరకు నిన్ను నీతి అను మస్తకి వృక్షంగా నాటాడు, సువాసనిచ్చే అగురు చెట్టుగా నాటాడు. దేవుని పైనున్న వాటిని వెదికుట కొరకు, దేవుని జీవాన్ని సంపాదించుకోవడానికి దేవదారు వృక్షం వలె నాటాడు. దేవుని మందిరములో నాటబడి ఆయన ఆయన యథార్థవంతుడని ఆయనను గుర్చి నువ్వు సాక్ష్యం ఇవ్వడానికి, ఆయన నామాన్ని ప్రసిద్ధి చేయడానికి ఆయన నిన్ను ఖర్జూరపు చెట్టుగా నాటాడు. నీ నోటి మాట చేత ఆయన ఏంటో, ఆయన ప్రేమ ఏదో లోకానికి తెలియపరచడానికి, ఆయనకి ఇష్టమైన, ఆయనకు సంతోషకరమైన ఫలాన్ని ఇవ్వడానికి ద్రాక్ష చెట్టుగా నాటాడు. ఇంకొక చెట్టు నాటాడు. యేసుప్రభు వారు చెప్పాడు, ద్రాక్ష చెట్టు, ద్రాక్ష తోటలోని అంజూరపు చెట్టు ఎక్కడున్నది తీయండమ్మా. లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము, ఒక మనిషిని 6వ వచన భాగమమ్మ. మరియు ఆయనతో వారితో ఉపమానము చెప్పాను, ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటలో అన్నాడు. ద్రాక్ష తోట మాలితో చెప్పాను. చాలండి. తోటలో ఇంకో ఏ నాటాడంట, అంజూరపు చెట్టుగా నాటాడు. ఈ అంజూరపు చెట్టు దేని కొరకు దేవుడు నాటాడంటే, అంజూరపు చెట్టు దేని కొరకు, అంజూరపు చెట్టు అనేది ఏంటి అంటే కనుక ఆమోసు గ్రంథము, ఒక్క నిమిషం అమ్మ. ఆమోసు గ్రంథం, హోషియా గ్రంథం, ఒక్కసారి అది కూడా తీయండి అమ్మ.
హోషియా గ్రంథము 9వ అధ్యాయము 10వ వచన భాగమును చదవండి. ఆ అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇజ్రాయేల్ వారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీరు నాకు దొరికిరి. అంజూరపు చెట్టు దేనికి సూచనగా ఉంది అంటే ప్రథమ ఫలముకు. తొలి ఫలము చెట్లన్నిటిలో దేవుడి కాలమాన ప్రకారంగా చూస్తే మొట్టమొదట దేవుని యొక్క సంవత్సర కాలాల్లో మొట్టమొదట కాపుకొచ్చే చెట్టు ఏంటి అంటేనంట అంజూరపు చెట్టు. మొట్టమొదటి చెట్లన్నీ నాటి మొట్టమొదటి చెట్టు ఏ చెట్టు దేవుని నాటిన చెట్లలో మొట్టమొదట అంటే ప్రపంచం అంతటిలో భూమి మీద దేవుడు నాటాడంటే చెట్లన్నీ నాటి ఏ చెట్టు మొదట కాపుకు వస్తుంది అని చూస్తే మొట్టమొదట ఫలం ఇచ్చింది ఏంటి అంటేనంట అంజూరపు చెట్టు అంట. మొట్టమొదటి అందుకని అంటాడు అంజూరపు చెట్టును చూచి రాకడు అన్నాడు అది వసంత కాలం వచ్చినని మీరు తెలుసుకుంటారు. ఇప్పుడు అంజూరపు చెట్టు యొక్క ప్రథమ ఫలము తొలి ఫలము దొరికినట్లుగా మీరు నాకు దొరికారు అన్నారు. దేవుడు కొందరు ఎట్లా నాటారంట అంజూరపు చెట్లలాగా నాటారు. వీళ్ళు దేవునికి ప్రథమ ఫలాలు. వీళ్ళకి దేవునికి ఎవరంటే వీళ్ళు ప్రథమ ఫలాలు. దేవునికి కూడా ఏమంటారంట కొందరు ప్రథమ ఫలాల్లాగా ఉంటారంట. వీళ్ళని దేవుడంట చాలా వీళ్ళు దేవునిని ఈ ఫలము దేవుడు రుచి చూచిన ఫలం దేవుడికి ఇష్టమైనది. అదే న్యాయాధిపతులు 9వ అధ్యాయ భాగములో న్యాయాధిపతులు 9వ అధ్యాయ భాగములో ఈ అంజూరపు చెట్టు తన మాధుర్యాన్ని గురించి ఎలా చెప్తున్నారు చూడండి, చదవండి పిల్లలు. అంజూరపు చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక నొందున్నా అంటున్నాడు. చాలమ్మా, అంజూరపు చెట్టు అంట మధురమైన ఫలాన్ని ఇస్తుందంట దేవుడికంట, మంచి ఫలం. ఈ అంజూరపు చెట్టు అనేది ఈ అంజూరపు ఫలము ఈ చెట్టు ఏంటి అంటేనంట మధురమైన ఫలం ఇస్తుందంట. ఈ మధురమైన ఫలము ఎందుకు అంటే ఇది ఈ అంజూరపు ఫలము దేనికి సూచనగా ఉంది అంటే కనుక ఈ చెట్టు ఈ పండు తింటే ఒక వ్యక్తి బ్రతికిపోవచ్చు, బాగుపడిపోతాడు ఈ ఫలం తింటే. అందుకని అంజూరపు చెట్టు ఫలం తిన్నా అంజూరపు చెట్టు ఆకులు నూరి కట్టినా కూడా ఏమొస్తుందంట స్వస్థత. వీళ్ళు దేవునికి సాదృశ్యమైన వారు, దేవునికి సాదృశ్యమైనటువంటి వారు, దేవుని ఆత్మ కలిగిన వారు. అంజూరపు చెట్టుని ఎందుకు దేవుడు శపించాడు, ఎందుకు ప్రత్యేకంగా ఫలం కావాలని తోటకు వచ్చాడంటే ఈ చెట్టు ఏం చేస్తుందంటే ఈ చెట్టు కనుక ఫలం ఇచ్చిందా, మంచి ఫలం ఇచ్చిందా ఈ చెట్టు, దేవుడు ఆ ఫలాన్ని ఏం చేస్తాడంటే లక్ష్య పెడతాడు. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 648వ పేజీ 5వ వచన భాగమును చదవండి. ఇజ్రాయేలు దేవుడని యెహోవా ఆజ్ఞయించినదేమనగా వారికి మేలు కలగవలనని ఈ స్థలములో నుండి కల్దీల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టినట్లు నేను లక్ష్య పెట్టుచున్నాను. అంటే ఈ అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యముగా ఉన్నది, దేవుడు లక్ష్య పెట్టే పండు. ఈ పండులాగా ఎవరుంటారో వారిని గురించి ఆడవచ్చును అంటున్నాడు. వారికి మేలు కలుగునట్లుగా నేను వారి మీద దృష్టి ఉంచి ఉన్నాను. దేవుడు అంట వారి మీద ఏం చేస్తాడంట లక్ష్య పెడతాడు, వాళ్ళ మీద దృష్టి పెడతారు. అది దేవునికంట
ఇష్టమైన. ఇజ్రాయేలు దేశంలో ఎన్ని చెట్లు లేవు? దేవుడు ఏ చెట్టుకి ఆకలి కొంటే ఏ చెట్టు దగ్గరికి వచ్చాడు? ఏ చెట్టు దగ్గరికి వచ్చాడు? ఆకలి కొన్నప్పుడు యేసుప్రభు త్రోవలో పోతా చెప్పించిన చెట్టు, కాయలు గాయాలను తోటలోకి వచ్చిన చెట్టు ఏందంట? అంజూరపు చెట్టు. అంటే వీళ్ళు దేవునికి సాదృశ్యులు, దేవుని ఏర్పాటు చేసుకునేటువంటి అపోస్తులు, ప్రవక్తలు, కాపరులు, సేవకులు, ఉపచారులు. అంజూరపు చెట్లు అంటే వీళ్ళని దేవుడు ఎలా వాడుకుంటారంటే తనకు ప్రతినిధులుగా వాడుకోవడానికి. అందుకని ఎందుకు నేను చెట్టును పైనుంచి కింద దాకా చూసి కాయ లేదని చెప్పించలా. దేవుడు కోరుకున్నప్పుడు దేవుని పని ఆ చెట్టు ఏం చేయాలా? చేయాలంటే దేవుడు తోటలోకి కూడా వచ్చి వెంటనే అంటున్నాడు, అది దాని పని అంజూరపు చెట్టు ఏం చేయాలా? నా కోసం మధురమైన ఫలం ఇవ్వాలా, దానిని అప్పుడే నేను లక్ష్య పెడతాను. అందుకని ప్రథమ ఫలముల చెట్టు అంటారు ఈ చెట్టుని, ప్రథమ ఫలముల చెట్టు. దేవుడు తోటలో నిన్ను ప్రథమ ఫలముల చెట్టుగా నాటితే ఏం చేస్తున్నావు? దేవుడు నిన్ను వాడుకోవడానికి, దేవుడు నీ ఫలాలను ఆయన తినాలని, నేను లక్ష్య పెట్టాలని, నీకు మేలు చేయాలని, నీ ద్వారా అనేకులను సంతోషపరచాలని దేవుడు ఒక అంజూరపు చెట్టుగా నేను నాటితే నువ్వే చెట్టులాగున్నావు? దేవుడు ఎన్ని చెట్లు నాటాడో. దేవుడు నాటిన చెట్లలో నువ్వే చెట్టుగా ఉన్నావు? దేవుడు నాటిన చెట్లలో అంజూరపు చెట్టుగా ఉన్నావా? దేవుడు ఇంకా ఏ చెట్టును నాటాడు అంటే చూడండి, ఇదొకటి చెప్పుకొని దేవుని యొక్క ప్రార్థనలోనికి వెళ్ళిపోతాను. నేను ఇంకా చెప్పనమ్మా. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచన భాగమును చదవండి. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును, అతని నీడ యందు నివసించువారు మరలే వద్దరు. చాలని దేవుడు నాటిన చెట్లలో ఇంకో చెట్టు ఏం చెట్టు అంట? ఒలీవ చెట్టు. ఈ ఒలీవ చెట్టు దేవుడు నాటిన చెట్లలో కొందరు ఎవరు అంట? ఒలీవ చెట్లు అంట. ఈ ఒలీవ చెట్టును దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, మీరు న్యాయాధిపతుల 9వ అధ్యాయంలో చదివితేనేమో అక్కడ చెప్తాడు, దేవునిని యాజకులను దేంతో అభిషేకిస్తారో ఆ తైలాన్ని ఇవ్వడం కోసం అంటే దేవుడు ఏం చేశాడంట? ఒలీవ చెట్టును. అంటే ఆ దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో ఉన్నాయి అభిషేకింపబడాలన్నా, రాజులను అధికారులను అభిషేకించాలన్నా కూడా ఒలీవ చెట్టులాగా ఉండాలా. అంటే ప్రియులారా, దేవుని కొరకు దేవుడు ఉపయోగపడాల. ఈ చెట్టు నీడలో అనేకులు ఉండడానికి వస్తారంట. ఈ చెట్టు క్రిందకి ఏం చేస్తాడంట? అనేకులు. నీ ద్వారా అంటాడు కదా, వారిలో ఒంటరి అయిన వారు 1000 మందగును, ఎన్నిక లేని వారు బలమైన జనము. ఎవరు వీళ్ళు? ఒక వ్యక్తి ద్వారా అనేకులు దేవుని రాజ్యంలోనికి వస్తారు. ఒక వ్యక్తి ద్వారా అనేకులు మారు మనసు పొందుతారు. ఒక వ్యక్తి ద్వారా దేవుని పరిచర్య విస్తరింపబడుతుంది. ఆ వ్యక్తే ఒలీవ చెట్టు. ఆ వ్యక్తి ఎవరంట? ఒలీవ చెట్టు. ఈ చెట్టుని దేవుడు వాడుకుంటాడు. మనుషులకు కూడా ఈ చెట్టు అభిషేకంలాగా ఉపయోగపడింది. ఆ చెట్టు అలా మారడానికి కారణం ఏంటంటేనంట, ఈ చెట్టు ఇప్పుడు దంచబడుతుంటుంది. ఒలీవ దేవుడు అన్నాడు, నాకు ఒలీవ నేను మీరు గానుగుల్లో తక్కొద్దు, గానుగుల్లో తీసే ఒలీవ చెట్టు కాదు, గానుగుల్లో నూనె ఈ నూనె కాదు అంటాడు. నా మందిరములో ప్రదీప తైలములు మీరు వెలిగించాలి అంటే దంచి తీసిన ఒలీవ నూనె మాత్రమే తీసుకురండి అంటాడు. అంటే ఈ ఒలీవ చెట్టుకి ఎప్పుడేముంటుంది? దొంపుడు ఉంటుంది, బాగా దంచబడుతుంది. దంచి పిండి దాని ఆకృతిని ఆకారాన్ని పోయి దాని తైలాన్ని మాత్రమే చూపించే చెట్టు ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టుకి వాళ్ళు మరుగైపోతారు, కానీ వాళ్ళ తైలము మాత్రము, వాళ్ళలో ఉన్న తైలము మాత్రము అనేకులను దేవుని నీడలోనికి తీసుకొస్తుంది.
నువ్వే చెట్టువో, నువ్వే చెట్టువో. దేవుడైతే ఆయన తోటను గురించి మాట్లాడుతూ ఆయన తోటలో నాటిన చెట్లలాగా మనల్ని చూస్తున్నాడు. దేవుని తోటలో నాటిన చెట్లలో నువ్వే చెట్టుగా ఉన్నావో? దేవుడు నాటి నీతి అను మస్తకి వృక్షంగా ఉన్నావా? అగరు వృక్షంలాగా సువాసన ఇస్తున్నావా? దేవుడి సన్నిధిలో దేవదారు వృక్షములాగా పైనున్న వాటిని వెదకొచ్చు జీవాన్ని సంపాదించుకుంటున్నావా? ఖర్జూరపు వృక్షములాగా మందిరములో నాటబడి ఆయన యథార్థతను ప్రసిద్ధి చేసి సారాన్ని సంపాదించుకుంటున్నావా? ఆయన నాటినటువంటి ద్రాక్షవల్లిలాగా నీ నోటి మాటలను బట్టి దేవునికి మధురమైన ఫలాలను ఇచ్చేటువంటి చెట్టుగా ఉన్నావా? అంజూరపు చెట్టులాగా ప్రథమ ఫలముగా, దేవుడు లక్ష్య పెట్టే ఫలములాగా, దేవుడు వాడుకునేటువంటి చెట్టులాగా, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మ అభిషేకమును వాడుకుంటున్నావా? దేవుని నాటినటువంటి ఒలీవ చెట్టులాగా నీ తైలము నువ్వు మరుగయ్యి నీ తైలము అనేకులకు ఉపయోగపడేటట్లుగా నువ్వున్నావా? నువ్వే చెట్టులాగా ఉన్నావు. ఇప్పుడు ఏ చెట్టు ఫలించకపోయినా ఆ చెట్టు పనిష్మెంట్ ఏంటి చెప్పండమ్మా? ఏ చెట్టు, నేను 2 చెట్లు చూపిస్తాను, ఇక ఆ తర్వాత మీరు ఊహించుకోండి. అంజూరపు చెట్టు దగ్గరికి దేవుడు వచ్చాడు, ఫలం లేదు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ చెట్టుని ఫలం లేదు, నరికి అసలు తోటలో నాకు ఈ ప్రథమ ఫలం వద్దు, ఏమొద్దు, తోటలో తీసేయమంటున్నాడు. ప్రథమ ఫలం వద్దు, ఇక ఏ మధురం వద్దు, నాకు తోటలో ఈ చెట్టు వద్దు అంటున్నాడు. రెండోసారి ఇంకొకసారి చూశాడు, ఈ చెట్టుని పైనుంచి కింద దాకా చూశాడు, ఒక్క ఫలం లేదు, చెప్పించాడు. ఆ చెట్టు కొంచెం సేపుకి ఏమైపోయిందిగా, వేళ దాకా ఎండిపోయింది. పనిష్మెంట్ వచ్చేసింది. పనికిరాని తీగలు ద్రాక్ష చెట్టుకి చాలా ఉన్నాయంట. ద్రాక్షవల్లిలో పనికిరాని తీగల్లాగా ఉన్నాయంట. ఇప్పుడు పనికిరాని తీగలందరినీ, ద్రాక్షవల్లి ఆయనే, మనందరం తీగలమే. ఆ తీగల్లో పడ తీగలు పనికి రాలేదంట. పనికిరాని తీగలను అంటున్నాడు. దేవుడు అన్నాడు, పానీలే నాలోనే ఉన్నారు కదా, అట్టు ఉంచుకుంటాను అంటున్నాడా? నా వేరులోనేగా వాళ్ళు ఉన్నది, నాలోనేగా వంట కట్టుకున్నాను, పానీలే ఫలవేయకపోతే ఈ తీగను ఉంచుతాను అంటున్నాడా? ఏమంటున్నాడు? పనికిరాని తీగలన్నిటినీ తీసివే. అవి తీసేస్తే ఇంకా ఫలించే చెట్లు ఏమవుతాయి అంట, ఫలించే తీగలు ఏమవుతాయంట, ఇక ఎందరిని తుంచేస్తారో చూసుకోండి, ఎంత నిరిచేస్తారో చూసుకోండి మీరే. దేవుడికి లెక్క కాదు, దేవుడు ఎప్పుడు లెక్క చూసుకోడు. చిన్న మంద అంటున్నాడు, కోట్ల మంది ప్రజలను పెట్టుకొని దేవుని రాజ్యంలోనికి ఎంతమంది ఉన్నారంట? చిన్న మందే ఉన్నారంట. దేవుడు ఎప్పుడు కౌంట్ చూడడు, నీ క్యాపబిలిటీ చూస్తాడు. నీ ఫెయిత్ ఆఫ్ క్యాపబిలిటీ అనేది దేవుడు చూస్తాడు. నువ్వు ఎలాంటి క్యాపబిలిటీని దేవుని దగ్గర కలిగి ఉన్నామనేది దేవుడు చూస్తాడు. మూడవదిగా చూడండి, మూడవదిగా ఆ చెట్టు చూడండి. మీకు ఒకసారి యెషయా గ్రంథము 6వ అధ్యాయం అనుకుంటామా? యెషయా గ్రంథము 6వ అధ్యాయం, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచన భాగం. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగులుండు మొత్తువలే ఉండును. చాలండి. ఇక కొంతమందిని ఎట్ట మిగులుస్తాడంట దేవుడు? ఎక్కడ దాకా నరికేశాడంట? సింధూర మస్తకి వృక్షాలను ఎక్కడ దాకా నరికేశాడంట దేవుడు? మొత్తు దాకా నరికేస్తాడంట. వీళ్ళలోనికి మళ్ళా పరిశుద్ధమైన చిగురు పుట్టేదాకా వీళ్ళని ఏం చేస్తాడంట దేవుడు? నరికేసి మొత్తులా కూర్చోబెడతాడంట. మొత్తులాగా కూర్చోబెట్టాడట. ప్రియులరా, సింధూర వృక్షాన్ని నరికేశాడు, ద్రాక్షవల్లి తీగలను పరికేశాడు. ఆయన అంటున్నాడు కదా, ఆయన చేసినటువంటి అంజూరపు చెట్టును శపించాడు, దేవదారు వృక్షాలను నరికించేశాడు.
ఇన్ని చెట్లకి ఇన్ని చేసిన దేవుడు దేవుని మందిరంలో ఆయన తోటలో ఒక చెట్టులాగా నేను నాటుకుంటే ఏం చేసావు? ఇన్నాళ్ళలో నువ్వు ఏ చెట్టులాగా ఉన్నావు? కలుపు మొక్కల్లాగా ఉన్నావా? గడ్డి పూసలాగా గడ్డి మొక్కల్లాగా ఉన్నామా? ఇప్పుడు గడ్డి పేరకల్లాగా కలుపు మొక్కల్లాగా ఉన్నామంటే ఖచ్చితంగా ఆయన బాగు చేసేటప్పుడు ఏం చేస్తాడు? మన అందరినీ మొత్తం ఏర్పడేస్తాడు. అసలు ఇక అలా కాదు. దేవుడైతే మనల్ని అందరినీ ప్రేమించి ఆయన నాటిన చెట్లలాగా, ఆయన నాటుకున్న చెట్లలాగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు మన ద్వారానే ఆయన మహిమపరచబడతాడు. ఈ చెట్ల ద్వారానే దేవునికి ఏం కలుగుతుందంట? ఆయన మహిమ పరచబడినట్లుగా మీరు యెహోవా నాటిన చెట్లు అని పేరు పెట్టేశాడు దేవుడు. ఇప్పుడు మనం ఆయన నాటిన చెట్లే కాదా? ఎవరు కాదో చేసి చెప్పుకోండి ఒకసారి. మీరు యెహోవా నాటిన చెట్ల కాదా? ఎవరికి మీరు అర్థమవుతుందో లేదో నేను వేసిన ప్రశ్న. ఇంతకు మిమ్మల్ని దేవుడు నాటిన చెట్ల కాదా? ఏం అర్థం కాలేదంటారా? చెట్లు కాకపోతే, ఆయన నాటిన చెట్లు కాకపోతే ఇక మీరేం, మనం దేనికి పనికిరాం. ప్రపంచంలో చాలా చెట్లు ఉన్నాయి, డ్రాగన్ ఫ్రూట్లు ఉన్నాయి. మన వైద్యాలకు డ్రాగన్ ఫ్రూట్లు చాలా ఇట్టంటు ఉన్నాయి కదా. ఏమి లేవు. సపోటా చెట్లు ఉన్నాయి, ఏం కనపడతలే. దేవుడు ఈటి చెట్లు ఏం గురించి మాట్లాడతలా, అట్టి చెట్లు ఇట్లాంటి గురించి మాట్లాడతలా. మనలను కొన్ని ఏర్పాటు చేసుకున్న చెట్ల వల్ల. నువ్వు ఏ చెట్టుగా ఉన్నా, నేనేదో ఒక ఫలం ఇస్తానన్నా కూడా, నేనేదో ఒక చెట్టులాగా ఉంటానన్నా కూడా ఆయన తోటలోనంట ఉంచడంట. ఆయన తోటలో నువ్వు ఒక జీవ వృక్షంలాగా ఉండాలా. ఆయన తోటలో నువ్వెలా ఉండాలా? ఒక జీవ వృక్షంలాగా ఉండాలి. అందుకొరకు ప్రభువు నిన్ను ఈ యెరూషలేము అనే తోటలో నాటితే నీవు ఒకవేళ ఎలా ఉన్నావో ఇదంతా పరిశుద్ధ ఆత్మదేవుడు ఆరాధనలో చూపిస్తూ, ప్రశ్నిస్తూ, మాట్లాడుతూ చెప్పినాయి. వీటినే నేను మీకు వివరిస్తున్నాను ప్రియులారా. ఈ 2024వ సంవత్సరము దేవుడు మనలను చెరిగే సంవత్సరం. చాటలో చెరిగేస్తున్నాడు. గొడ్డలి చెట్టున వేరున పెట్టబడి ఉంది. గొడ్డలు ఎక్కడ పెట్టాడంట? తీసుకొచ్చి ఇప్పుడు చెట్టు వేరున పెట్టబడి ఉంది. ఫలించదమా? దేవునికి అనుకూలమైన ఫలమిద్దాం. ఫలించకుందామా? నువ్వేం చేయబడలేదు. నిన్ను ఊరికనే మాత్రం నేను చేదో ఒక చెట్టులాగా ఉంటానన్నా కూడా ఉన్న నీడిక, తీగల్లో ఏదో ఒక తీగలాగా ఉంటానన్నా ఉన్న నీకు దేవుడు. నేను ఏదో ఒకటి ఉన్నానన్నా ఇక నీ టైం అయిపోయింది. ఇక దేవుని టైం ఎంటర్ అయింది. ఇప్పుడు మనం ఎవరమో పరిశీలన చేసుకుందాం. దేవుని సన్నిధిలో నుంచి విసిరివేయబడవద్దు, పగలగొట్టబడవద్దు, ఆయన తెంపేయొద్దు, ఆయన శపించొద్దు, ఆయన నరికేయొద్దు, తోటలో నుంచి మనం తీసేయొద్దు. ఎవరైనా బయటికి వెళ్ళామా? మనం వెళ్ళటల్లా. ఎట్లా వెళ్తాం? మనం బయటికి వెళ్ళామంటే, మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాము అంటే మనం వెళ్ళటలా. దేవుడు మనల్ని తీసేస్తేనే వెళ్తాం. ఇక్కడ ఉండాలన్నా వెళ్ళాలన్నా దేవుని చిత్తమే. వెళ్ళే వాళ్ళని నీ అంతటి వెళ్ళవు, దేవుడు తీసేస్తే వెళ్ళిపోతావు. నువ్వు ఉన్నావు అంటే ఫలించడం కోసమే ఉంచుతాడు. ఇది నీ నిర్ణయము. దేవుడు నీ ఎడల ఒక ప్రణాళిక కలిగినాడు. దీన్ని జ్ఞాపకం చేసుకొని సిద్ధపడి ఈ సంవత్సరము నిన్ను విరిచేయొద్దని మాత్రం ప్రార్థన చేసుకో. నిన్ను నరికేయొద్దని ప్రార్థన చేసుకో. దేవుని అడుగు. ఇప్పటి వరకు ప్రభు నీ కోసం ప్రార్థన చేశాడు. ప్రభు ఈ సంవత్సరము ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి నేను దీనికి నీరు పెడుతున్నాను, కాపు కాస్తున్నాను, దీనికి అంత చేశాను. ఈ ఒక్క సంవత్సరం అన్నాడు. ఈ సంవత్సరం వచ్చేసింది. నువ్వు ఫలించకపోతే నువ్వు అడుగు ఇప్పుడు ప్రభుని, ప్రభువా నన్ను నీవు తీసేయొద్దు, తీసేసేస్తే నాకు వచ్చేసింది, నన్ను తీసేయొద్దు, నన్ను విరిచేయొద్దు, నన్ను దూరం చేయొద్దు. బ్రతిమలాడుకో.
ఫలించడానికి అవకాశం అడుగు, ప్రభు కనికరిస్తాడు. అట్టి కృప దేవుడి సంఘానికి దయచేయనుగాక. ఆమేన్.